శ్రీ గురు చరిత్ర 36వ అధ్యాయం. ముందుగా మాకు చిన్నతనం నుంచి జ్ఞానభిక్షని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని భిక్షగా పెట్టినటువంటి మా గురుదేవులైనటువంటి పరమపూజ్య శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్దాం. ఈ కథలన్నీ కూడా సిద్ధపురుషుడు నామధారకుడికి చెప్తున్నాడు అనమాట. నామధారకుడు ఏం చేశాడంటే సిద్ధపురుషుడికి నమస్కారం చేసి, స్వామి, అజ్ఞానం అనేటటువంటి గాఢ నిద్రలో మునిగి ఉన్నటువంటి నాకు ఈ గురు చరిత్రను వినిపించి నన్ను మేల్కొల్పారు మీరు. దయతో ఆ తర్వాత వృత్తాంతం తెలిపి ఆ జ్ఞానాన్ని ఇంకా దృఢం చేయండి, వచ్చేసిన జ్ఞానాన్ని ఇంకా దృఢం చేసుకోవాలా అని అడిగి ప్రార్థించాడు. అప్పుడు ఆ సిద్ధయోగి ఏం చెప్పాడు, సంతోషించి, నాయన శ్రీ గురులీలలు ఎన్నని చెబుతాను, కొన్నింటిని మాత్రమే ఉదహరిస్తాను, శ్రద్ధగా విను. ఆయన దత్తాత్రేయ స్వామివారి లీలలు, నృసింహ సరస్వతి స్వామివారి లీలలు కొన్ని లక్షల లీలలు ఉంటాయి. కాబట్టి అందులో కొన్ని ఏదో ఒక 4-5 చెప్పుకోగలుగుతాం నాయన అని చెప్తున్నారు. గంధర్వపురము అంటే అక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గాణగాపురంలో సత్యవంతుడైనటువంటి ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు. భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తూ ఉండేవాడు. అంతే, ఇంకా దురాశలు లేవు. భిక్ష చేసుకునేవాడు, అన్నం తెచ్చుకుని తృప్తిగా జీవిస్తున్నాడు. ఎవరింటికి కూడా భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడు ఎంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ కూడా ఆచరిస్తూ తనకున్న దాంట్లో అతిథుల్ని ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని సేవిస్తూ ఉండేవాడు. ఆ కాలంలో శ్రీ గురుని మహిమ వలన అక్కడికి ఆకర్షించబడి వచ్చినటువంటి భక్తులు ఎంతోమంది బ్రాహ్మణ సమారాధనలు చేస్తూ ఉండేవారు. బోళ్ళంతమంది భక్తులు వస్తూ ఉంటారు కదా నృసింహ సరస్వతి స్వాముల వారిని చూడడానికి. అందులో వచ్చినటువంటి వాళ్ళు బ్రాహ్మణులకి అన్నదానం చేస్తూ ఉండేవారు అనమాట. ఈ పేద బ్రాహ్మణ మాత్రం ఎవ్వరు పిలిచినా సరే వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం ఏమైంది, మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. భార్యాపిల్లలతో రండి అని పిలిచాడు. ఆ పేద బ్రాహ్మణ మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. మహాలయ అసలే పితృదేవతల శ్రాద్ధాలు, అన్నదానాలు మనకెందుకు ఇవన్నీ వెళ్ళేవాడు కాదు ఈయన. అయితే అతని భార్యకు అటువంటి సమారాధనలకు వెళ్ళి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు, దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఉండేది. తప్పే ఉంది, మనం మోసమేం చేయట్లేదు. వాళ్ళు పిండాలకు, శ్రాద్ధ కర్మలకు పిలుస్తారో లేకపోతే పెళ్ళిళ్ళకి పిలుస్తారో వెళ్ళిపోయి వచ్చేస్తే సమారాధనలకి మనకు దక్షిణలు ఇస్తారు, కొత్త బట్టలు ఇస్తారు, భోజనం పెడతారు, తర్వాత దానాలు ఇస్తారు. అవన్నీ తీసుకొని మనం సుఖంగా బతకొచ్చు కదా అని ఉండేది వాళ్ళ భార్యకి, ఆ పేద బ్రాహ్మణ భార్యకి. ఆమె ఎంత చెప్పినా సరే అతను మాత్రం ఎప్పటిలాగే ఈసారి కూడా ఒప్పుకోలేదు. వెళ్ళొద్దంటే వెళ్ళొద్దు అనుకున్నాడు. అతనితో తనకొక్కదాన్నన్నా పంపమన్నది ఆవిడ. లేకపోతే అతన్ని కూడా రమ్మని చెప్పి పట్టుబట్టింది. అప్పుడు అతడు ఏం చేశాడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళొచ్చు అని భార్యను వెళ్ళమన్నాడు. అప్పుడు ఆమె ఏం చేసింది, ఆ శ్రీమంతునితో నేను ఒక్కదాన్నైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడేమన్నాడు, కుదరదు, దంపతులే రావాలి అన్నాడు. నిరాశపడిపోయింది ఆమె. నిరాశపడిపోయి తన భర్త మీద కోపం వచ్చింది. వెళ్ళిపోయి కంప్లైంట్ చేస్తారు కదా, భర్త మీద కోపాలు వస్తే గురువులకు కంప్లైంటింగ్ చేస్తారు, లేదా తల్లిదండ్రులకు కంప్లైంట్ చేస్తారు. అలా వెంటనే శ్రీ గురుడు దగ్గరికి వెళ్ళి తన బాధనంతా కూడా వెళ్ళబోసుకొని, తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా మీరు ఆర్డర్ అయ్యండి స్వామి, మీరు గురువుగారు కాబట్టి ఆదేశించండి అని అడిగింది. అందుకు శ్రీ నరసింహ సరస్వతి స్వాముల వారు గురుదేవులు ఏమన్నారంటే నవ్వి ఆమె భర్తని పిలిచి, ఏనైనా బ్రాహ్మణోత్తమ, నా మాట విని ఈరోజు నువ్వు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్తల యొక్క ధర్మం అని హితవు చెప్పారు ఆయన. ఆ విప్రుడేమన్నాడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకి వెళ్తాను, గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. ఇది గురు శిష్యుల మధ్య ఉండాల్సినటువంటి బంధం. గురువు ఏం చెప్పాడు, సమారాధన, ఇతనికి నియమాలు ఉన్నాయని తెలుసు, నియమాలు ఉన్నాయి, సమారాధనలకు వెళ్ళకూడదు, మహాలయం ఈ శ్రాద్ధ కర్మలకు వెళ్ళకూడదు అని పాపం అతను ఏదో నియమం పెట్టుకున్నాడు. ఆ పేద బ్రాహ్మణుడు శిష్యుడు పెట్టుకుంటే నేను వెళ్ళను అన్నప్పుడు గురువుని అడిగింది కాబట్టి ఆయన భార్య వెళ్ళమన్నాడు. గురువు అయ్యా ఏం చెయ్యను ఆయన అని. వాడెంత గొప్పడో చూడండి. గురువుగారు మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తాను, నా రూల్స్ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు ఉన్నారండి మనలో అలా భక్తులు. మా గురువుగారు ఎవరోనండి, ఒక ఆయన ఉన్నారండి, నేను వెళ్ళి ఆయన గురు పూజలు పాదుకులు నేను ఇండియా వచ్చి ఒకడు నాకు ఫోన్ చేశాడు అమెరికా నుంచి, వచ్చి నేను గురువుగారికి పాద పూజలు చేసుకుంటానండి అంటాడు. ఒరే నాయన, ఇక్కడ నువ్వు నా దగ్గర నుంచి ఏదో పని అడుగుతున్నావు కాబట్టి మా గురువుగారి ఆశ్రమం ఉంది,
అనాథ పిల్లలకో లేకపోతే ఈ యొక్క సాధువులకో సహాయం చేసుకో నాయనా అని మనం చెప్పామనుకో తర్వాత నీకు పని చేసి పెడతామని ఒక్క రూపాయి కూడా ఇవ్వడనమాట. అసలు దాని గురించి ఎత్తరు వీళ్ళంతా. అండ్ మా గురువుగారు ఆళ్ళకి మాత్రం దాన్నేమంటారు పాదపూజ చేస్తాం. వీళ్ళంతా సొల్లనమాట. వాళ్ళెవ్వరు ఏమీ చెయ్యరు. అలా చెప్పేటటువంటి వాళ్ళు మా గురువులు అని చెప్పుకోవడం తప్ప ఎవరైతే ఏ గురువు అవసరం లేదు. పేదవాళ్ళకి, అనాథ పిల్లలకి, తర్వాత ఈ యొక్క సాధు పరుషులకి, వికలాంగులకి సాయం, పేదవాళ్ళకి మీరు సాయం చేసుకుంటే చాలు. జగద్గురువులయ్యా. గురువులంటే నీకున్న నువ్వు పట్టుకుని ఏదో 4 ప్రవచనాలు చెప్పేవాళ్ళంతా గురువులైపోయి 4 బాబాజీలు, 4 సాధువులు ఏదో చెప్పేసి ఒకడొస్తాడు ఆస్ట్రేలియా నుంచి వచ్చి, ఏమండి మా గురువుగారు అక్కడ అజ్మీర్లో ఉన్నాడండి. మేము కారులో వచ్చి మేము ప్లెయిన్‌లో వెళ్తామండి. చండీగఢ్‌లో సంవత్సరానికి ₹1,00,000 ఇస్తానండి అన్నాడు. బాగానే ఉంది. ఇస్తే ఇవ్వచ్చు. మళ్ళీ ఏమడుగుతాడు, ఏమండి గురువుగారు నాకు డౌటు, మా గురువుగారు నాకు మంత్రం ఇచ్చాడు. ఆ మంత్రంతో నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు అన్నాడు. నేను తీరా ఆ మంత్రం చేద్దాం అనుకునే టైంకి మా గురువుగారు దక్షిణ ఇవ్వు అని అడుగుతున్నాడు. మరి ఆ మంత్రంతో అతనే నాకే డబ్బులొస్తాయని అన్నప్పుడు ఆ మంత్రంతో అతనే కోటీశ్వరుడు అవ్వచ్చు కదా! దక్షిణలు ఎందుకు అడుక్కుంటాడు అని అడిగాడు. అతని పేరు సంతోష్. అంటే అతనెందుకు అడుక్కుంటున్నాడు, నాకు డౌట్ వస్తుంది, నేను కూడా ఆయనకిలాగా అడుక్కునేవాడిని అయిపోతానేమో, ఈ మంత్రాలు చేసినా ఏం ప్రయోజనం ఉండదేమో అని. ఇలాంటి శిష్యులు ఉన్నారనమాట. కాబట్టి వాళ్ళ శిష్యులు ఎన్నటికీ కాదు, వీళ్ళ పట్టుకున్న గురువులు ఎన్నటికీ గురువులు కారు. నృసింహ సరస్వతుల వారు, ఆదిశంకరాచార్యుల వారు, శ్రీకృష్ణ పరమాత్మ, వీళ్ళు జగద్గురువులు, వీళ్ళు దక్షిణామూర్తి, వీళ్ళంతా. వీళ్ళని గురువులు అనాలా, సద్గురువులు అనాలా, సిద్ధగురువులు అన్నారా, జగద్గురువులు అనాలా? సో ఇప్పుడేమైందంటే గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పేసి ఆమెతో సమారాధనకి వెళ్ళాడు ఇతను. ఆనాడు అతను జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. బ్రాహ్మణులకు భోజనాలు 100 మందికి పెడుతున్నాడు అనమాట ఆయన. అందరూ భోజనాలకు కూర్చోగానే ఆ దంపతులిద్దరూ అక్కడకు తమ విస్తళ్లలోనూ మరికొంతందరి విస్తళ్ళలో కూడా ఉన్న అన్నాన్ని ఒక కుక్క, ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. అక్కడ వాళ్ళకు ఒక దృష్టి కనబడింది. ఆల్రెడీ అనుమానాలతో సందేహాత్మ వినశ్యత, ఎక్కువ సందేహాలతో వెళ్తే ఇలాగే ఉంటుంది. అక్కడ ఆల్రెడీ ఒక కుక్క, ఒక పంది వచ్చి అన్నాన్ని ముట్టుకున్నట్టు వీళ్ళకి కనబడింది అనమాట. అందరికీ దివ్య దర్శనాలే కదా ఈ కాలంలో. ఆమె ఆశ్చర్యపోయి పరికించి చూడగా నిజంగానే ఒక కుక్క దడిలోంచి దూరి వచ్చి అన్నప్రాశను ముట్టుకుంది. లోపల నుంచి వచ్చింది. ముందు కనబడిపోయింది ఈమెకి. కనబడిపోతే ఆ దడిలో నుంచి ఒకటి వచ్చి కుక్క ముట్టుకుందనమాట అన్నాన్ని. వెంటనే ఒకరు దాన్ని తరిమి వేసి వడ్డన కొనసాగిస్తున్నారు. ఆపట్లేదు కదా, మిగతా వాళ్ళు అన్నం వడ్డిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరం నుండి లేచి అందరితో పాటు లేచిపోయి అందరితో కూడా ఈ విషయం చెప్పేసింది. ఇదిగో కుక్క ముట్టుకున్న అన్నాన్ని మనకు వడ్డిస్తున్నారు అని చెప్పేసింది. ఆమె భర్త తలబాదుకొని, బుద్ధి లేనిదానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలిందని చెప్పేసి విస్తరం ముందు నుంచి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకొని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. భార్య దగ్గరికి, గురుగారి దగ్గరికి వెళ్తే భార్యను తీసుకొని ఆయన ఏం చేశాడు, ఆయన ఆమె కేసు చూస్తూ, ఏమమ్మా పరాన్న సుఖం అనుభవించాలా, నీ కోరిక నెరవేరిందా? ఇతరులు అన్నం పెడితే బాగుండు, ఇతరుల భోజనాలకు వెళ్తే బాగుండు. విదేశాల్లో ఉంటుంది ఈ సాంప్రదాయం చాలామందికి. వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే అనమాట. ఫారిన్లో ఎన్ఆర్ఐలు డబ్బున్న వాళ్ళకి పెడతారు, డబ్బు లేని వాళ్ళకి నిన్న రాత్రి అన్నం మొన్న రాత్రి అన్నాలు పెడతారట. చాలామంది గురుగారు కనీసం వాళ్ళకి పెట్టి నువ్వు తింటావా అని కూడా నన్ను అడగలేదండి, భోజనానికి పిలిచి అని అడుగుతారు. ఎవరెళ్ళమన్నారు? పరాన్న సుఖం ఇలాగే ఉంటుంది. అందువలన పరాన్న సుఖం అనుభవించాలి, నీ కోరిక తీరిందా అని అడిగాడు. అని అడిగి నవ్వారనమాట. ఆమె సిగ్గుతో తల వంచుకొని, స్వామి నా బుద్ధి లేనితనం వల్ల, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క నాకినటువంటి కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు ఎలాగైనా సరే మీరే సవరించాలి అని వేడుకుంది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతం భంగమైనందుకు ఎంతగానో బాధపడిపోతున్నాడు. అప్పుడు శ్రీగురుడు అతన్ని ఊరడించి ఇలా చెప్పాడు, పోనీలే ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుట పడింది కదా నాయన, ఆమె ఇంకెప్పుడు నిన్ను ఇలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషం కూడా రాదు. నీకు నియమభంగము అవలేదు, నువ్వేం తినలేదు. ఎప్పుడైనా పితృకార్యాలలో భోక్త లభించకపోతే
ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దాన్ని రక్షించడానికి భక్తగా వెళ్ళినందువలన ఎలాంటి దోషం ఉండదు అని చెప్పారు. ఇది గురువులు, జగద్గురువులు చెప్పింది. ఏంటది? ఎప్పుడైనా సరే చాలామందికి అనుమానం ఉండొచ్చు, ఏమండి మనం భోజనానికి పిలుస్తున్నారండి బాబు, దినాల భోజనాలని. ఈ మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి పంతుళ్ళు, స్వామీజీలు, గురువులు, ప్రవక్తలు వీళ్ళు ఏం చెప్తారంటే, వెళ్తే అయ్యో దోషం అంటుకుపోయింది, దినాల భోజనానికి వెళ్ళావా అని ఇదిగో గురువుగారు చెప్తున్నారు. జగద్గురువులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు, నృసింహ సరస్వతి స్వాముల వారు ఎప్పుడైనా సరే దేవకార్యాలలో కానీ పితృకార్యాలలో కానీ భోక్త అంటే తినేవాడు దొరకకపోతే ఎవరికైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడిందనుకో, ఆ కర్మ చేయడానికి ఆటంకం ఏర్పడితే దానిని రక్షించడానికి, అంటే వాళ్ళకి ఎవడో దొరకట్లేదు, వాళ్ళు ఆ కర్మ చేయడానికి అడ్డులు వచ్చేస్తున్నాయి, దానిని రక్షించడానికి భక్తగా ఇతను వెళ్తేనే, వేరేవాడు వెళ్తేనే వాళ్ళ పని అవుతుంది. వెళ్తే అలాంటి వాళ్ళకి ఎలాంటి దోషము ఉండదు అని చెప్పారు. అప్పుడు విష్ణుడు ఏం చెప్పాడు, ఆ బ్రాహ్మడు, స్వామి ఎలాంటి భోజనం చేయొచ్చు, ఎలాంటిది చేయకూడదో దయచేసి వివరించండి బాబు అని అడిగాడు. శ్రీ గురుడు ఇలా చెప్పారు, వినండి ఇప్పుడు. గురువులు, మేనమామలు, ఆచారవంతులైనటువంటి వేదవిధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయొచ్చు. ఇది తినొచ్చు అందరూ కూడా. మీ గురువులు పెట్టినా, మీ మేనమామలు, ఆచారవంతులైనటువంటి వేద విద్య చదువుకున్నటువంటి వాళ్ళు, అత్తమామలు, తోబుట్టువులు వీళ్ళు పెట్టిన భోజనం తినొచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, తల్లిదండ్రులకి సేవ చేయాల్సింది పోయి రివర్స్లో తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్యా బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, ఎప్పుడు గొడవల కోసం రెడీగా ఉండేవాడు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బుకు ఆశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేటటువంటి వాడు, క్రోధవంతుడు, భార్యను వదిలేసినటువంటి వాడు, క్రూరుడు, పిసనారి, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జోదరి, స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాశక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చెయ్యనివాడు, డబ్బు తీసుకుని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవారు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవాళ్ళు, అంటే మత మార్పిడిగాళ్ళు. తర్వాత బ్రాహ్మణుల్ని, గురువుల్ని, సాధువుల్ని తన ఇంటికి భోజనాన్ని నిందించేవాడు, తన ఇంటి భోజనాన్ని తిట్టేవాడు, గురువుల్ని తిట్టేవాడు, సాధువుల్ని తిట్టేవాడు, తన ఇంటి కులదేవతను వదిలేసినాడు, దురాశాపరులు, భగవంతునికి నివేదించకుండానే భోజనం చేసేవారు, ఇలాంటి వారి భోజనం తిన్నవారంతా కూడా పతితులైపోతారు అని చెప్పాడు. కూతుర్ని, అల్లుణ్ణి బాధించేవారికి నెక్స్ట్ జన్మలో, మరుజన్మలో బిడ్డలు పుట్టరు. అసలు కేవలం అద్వైతం చెప్పి దేవ పూజ చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు. ఇప్పుడు చాలామంది అద్వైతం అంటే దేవుడు ఆత్మ పరమాత్మ ఒకటే, జీవుడు దేవుడు ఒకటే అని కబుర్లు చెప్పి పూజ చేయాలా, ఆ పరమాత్మని పట్టుకోవాలా, అలా చేయనివాడు, పొట్టకూటి కోసం కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనం వలన మరుజన్మలో గుడ్డితనము, అల్పాయుషు లేక చెవుడు వస్తాయి ఇలాంటి భోజనాలకు వెళ్ళిన వాళ్ళకి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారు పుణ్యం అంతా కూడా పోతుంది. మనమేమనుకుంటాం, అబ్బా భలే పెడుతున్నారు, మనం వెళ్ళి తినేస్తున్నాం అంటాం. రోజు వెళ్ళి తింటే మన పుణ్యం నశించి పాపమంతా సంక్రమిస్తుంది, పాపం వస్తుంది. పౌర్ణిమ, అమావాస్యల్లో పరుల ఇంట భోజనం కనుక చేస్తే ఆ నెల మాసం ఆర్జించిందంత పుణ్యఫలం కూడా నశిస్తుంది. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. సాటివారి కర్మానుష్ఠానంలో లోపం తీర్చడానికి, వాళ్ళకి ఎవరో దొరకకపోతే మనం వెళ్ళాలి, అంతేగాని వెళ్ళిపోయి తినేయడానికి కాదనమాట. అలాంటప్పుడు తప్ప ఇతరుల భోజనానికి వెళ్ళకూడదు. అలా చేస్తే కనుక దోషం గాయత్రి జపంతో తొలగుద్ది. కాబట్టి వచ్చిన తర్వాత గాయత్రి జపం చేసుకోవాలి. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. ఎవరైనా మనుషులు పంపించి మా పెళ్ళికి రండి, మా భోజనాలకు రండి అని పిలిస్తే వెళ్ళకూడదు దినాలకని. మనమడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భుజించకూడదు. అల్లుడు మనవడు పుట్టాలి, పుట్టకుండాను అల్లుడి ఇంట్లోకి వెళ్ళిపోయి రోజు తినేస్తే కుదరదు. గోవు, భూమి, బంగారము మొదలైనవి దానం తీసుకోవడం కూడా అంత చెడ్డవి కాదు, కానీ గ్రహణ సమయంలోనూ
సూతకమప్పుడు పుణ్యతీర్థాలలోనూ దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా స్వధర్మం ఆచరించే వారికి దైన్యం ఎన్నటికీ కూడా రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వారిని సేవిస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళకి. అప్పుడు ఆ విప్రుడు ఏం చేశాడు, నమస్కారం చేసి, స్వామి స్వధర్మం అంటే ఏమిటో, ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పాడు, నాయన, పూర్వం ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా అడిగారు, మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగునా కూడా చాలా సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు. కాబట్టి దయతో మాకు అవి వివరించండి అని చెప్పారు. ఎవరిని పడితే వాళ్ళని అడగకూడదు. మంత్రము ఏమండి, ఇది ఆచారం ఏమండి, పక్కింటి వాళ్ళకి మన ఇంటికి చుట్టాలకు వచ్చిన వాళ్ళని అడిగితే వాళ్ళకి ఏం తెలుస్తుంది? అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పాడు, ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. మంచి ఆచారం వలన బ్రాహ్మణుడు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తుల్ని, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు, సప్తద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించుకోవాలి వీళ్ళని. అప్పుడు గోవుకు మొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. తర్వాత చూడదగినవి చూసినప్పుడు, తర్వాత మాట్లాడినప్పుడు, వినరానివి విన్నప్పుడు ఆచమనం కనుక చేస్తే శుద్ధ అవుద్ది. ఏదో మనం ఎవరినో తిట్టాల్సి వచ్చిందనుకోండి, ఏదో చూడరాని దృశ్యం మనం చూసామనుకోండి, అప్పుడు ఆచమనం చేస్తే సరిపోతుంది. అందుకు నీరు లేకపోతే కుడి చెవిని తాకాలిలాగా. అందులో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలుగా గల సకల దేవతలు ఉంటారన్నమాట. తర్వాత ఏం చేయాలా, మానసిక స్నానంతో పరిశుద్ధుడై స్నానం చేసినట్టు, మానసికంగా స్నానం చేసినట్టు చేయాలి. మానసిక స్నానం చేసి పరిశుద్ధుడై స్నానంతో సూర్యోదయం వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థనా శ్లోకాలైనా సరే చదువుకోవచ్చు, గాయత్రిని చదవకూడదు. తర్వాత ఊరికి నైరుతి దిక్కున ఏమైంది, ఆరు బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, తర్వాత బాటకు నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జనం చేయాలి వెళ్ళి. తర్వాత ఆ సమయంలో జంధ్యము నేరుగా వేసుకొని అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులు గేసి ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకి, రాత్రి వేళ దక్షిణ దిక్కుకి తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించుకోవాలి. ఇలా శ్రీగురుడు ఆచారకాండ గురించి ఇంకా ఎన్నో అంశాలు బోధించారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. శ్రీ దత్త గురవే నమః. శ్రీ జయ గురుదత్త, శ్రీ గురుదత్త, శుభమస్తు. ఈ ఇంతకుముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయాము అనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతావన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడొచ్చు. అలాగే రోజుకొక వీడియో చొప్పున వస్తుంది, రోజుకొక అధ్యాయం చూడండి.